ఏం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది లేదు. ఆల్రెడీ మంచిగా అందరు మెచ్చుకుంటారు. గృహిణులు కూడా, రైతులు కూడా అందరూ మెచ్చుకుంటారు. ఈ గవర్నమెంట్ ఇంకా ఇంకా 10 ఏళ్ళు ఉండాలి అయ్యా అని అంటారు. అలా అంటారు. మేం కాదు. ఇప్పుడు మీరు సర్వే చేసుకొని నువ్వు ఇల్లులకు వాళ్ళే చెప్తారు. ఇంకా 10 సంవత్సరాలు ఉంటాడు. ఈ 5 సంవత్సరాలు ఇడిచిపెట్టి ఇంకా 10 సంవత్సరాలు ఉంటాడు. వాళ్ళ కళ అంతే అది. వాళ్ళకు కుర్చీ మీద కూడా వాళ్ళకు వశం అయితే లేదు. అది కళ్ళ ఊహించుకుంటారు. ఈ ఈ ఈ ఈ పీరియడ్ ఇడిచిపెట్టి ఇంకా 10 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళు 80 సీట్లు కాదు, ఇప్పుడు ఉన్న సీట్లు వస్తే చాలు వాళ్ళకి. ఉన్న సీట్లు వస్తే చూడు వాళ్ళు చూసుకోమని. అసలు అది అచ్చులు లేదు, మనలు లేదు, మధ్యలో ఆల్రెడీ ఇంకా తగ్గుతాయి కానీ ఇంకా వాళ్ళకి రావు. అది భ్రమలా ఉన్నారు వాళ్ళు. దాన్ని అసలు మాట్లాడితే మావిలో పోతుంది, వాళ్ళకి రావు. ఎమ్మెల్యే శ్రీనివాసు ఈ దాదాపు 119 ఎమ్మెల్యేలలో ఆది శ్రీనివాస్ అంటాడు 24 గంటల్లో 18 గంటలు 24 అవర్స్ ప్రజలకు సహాయం చేయడానికి చేస్తూనే ఉన్నట్టు డ్యూటీ. చిన్న పెద్ద ఈ ఏ పనులు అనుకున్నాయి, ఏమాడుతున్నాయి. ఆరో మన ఈ ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఎల్ఓసీలు కానీ, సీఎం రిలీఫ్ కానీ అసలు తెలియదు. అది ఉందా లేదా అని తెలియదు వాళ్ళకి. అది ఎవరికి తెలుసు? వాళ్ళ దగ్గర ఉన్న కార్యకర్తలకు తెలుసు తప్ప జనానికి ఎవరికి తెలియదు. జనానికి ఈ రోజులలో మేము దాదాపు సీఎం రిలీఫ్ అని 2 కోట్ల రూపాయల దాకా ఇచ్చినాం. దాదాపు 2 కోట్ల రూపాయలు వచ్చినాయి అనుపురం గ్రామానికి. అంటే మీ ఆలోచన బట్టి మన తెలంగాణలో ఎంత వచ్చినాయో ఆలోచించాలి. రాజన్న టెంపుల్కి వస్తే విషయంలో అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు రంగుల వర్షాలతోటి ఆకాశాన్ని చూంచారు, సుక్కలు చూంచారు. ఆకాశంలో అది చేస్తుంది రంగు వర్షాలతోటి తప్ప వెమ్లాడకు 500 కోట్లు, సంవత్సరానికి 100 కోట్లు ఇస్తా అన్నాడు అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు. అప్పుడున్నాం ఒక్క నయా పైసా కూడా వేయలే. ఎక్కడ వేసిన గొంగడ అక్కడ మాటలకి గారడి చేసింది తప్ప ₹1 రాలే. ఇదే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇంచుమించు 489 కోట్లు వచ్చినాయి ఈ 2.5 సంవత్సరాలు. అప్పుడు ₹1 రాలేదు టీఆర్ఎస్ పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మా ఎమ్మెల్యే గారి కృషితోటి, ఆది శ్రీనివాస్ కృషితోటి జరుగుతున్నాయి. అవును. అంటే ఎప్పుడు రిలీజ్ చేసింది? ఇవి మొన్ననే కదా వచ్చినాయి. ఈ గవర్నమెంట్ వచ్చినాక వచ్చినాయి. నేను వెనకట మా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, చంద్రబాబు ఉన్నప్పుడు చేసినావు అని అంటే ఇప్పుడు చెప్తే నడుతుంది అది? అప్పుడు కథలు చెప్పాల్సి మంత్రిగా పిట్టల కథలు. రూపాయి కూడా వేయలేదు. అవసరం కూడా నడి ఒడ్డులో వెమ్లవాళ్ళ టెంపుల్ ముంగట ఆల్రెడీ చెప్తాం. ప్రజా కోర్టులో తెరుచుకుందాం రమ్మనండి. అవసరం కూడా ఆయన పెళ్ళి అయింది కానీ పెళ్ళి అయినా కానీ సున్నం పెట్టిండు. పెళ్ళి అయింది నిజమే అది, కానీ పెళ్ళైన కాడనే సున్నం పెట్టి ఆ యాదగిరి గుట్ట అంటే వాళ్ళు చేసి. Subscribe us and press the bell icon for more interesting updates.